భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన ఎందరో మహానుభావుల్ని మనం నిజంగా గుర్తుపెట్టుకున్నామా? ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి వారి ఊసే తెలియదు. మీలో ఎంతమందికి భరద్వాజ ముని గురించి తెలుసు? ఆయన 300 సంవత్సరాలు ఇంద్రుడి గురించి తపస్సు చేసి ఆయుర్వేద శాస్త్రాన్ని నేర్చుకుని మన మనుషులకు అందించాడు. ఈ విషయం మీకు తెలుసా? సమయం లేదు మిత్రమా, నిజమైన చరిత్ర నీకోసం ఎదురు చూస్తుంది. ఈ దేశం నీకోసం ఎదురు చూస్తుంది. మనమే ఈ మరుగున పడిన యథార్థ చరిత్రలను వెలికి తీయాలి. తాగుడు, జోదం, అమ్మాయిలు, పబ్బులు అని సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో ఒక్కరి ప్రాణం కాపాడినా, ఒక్కరికి సేవ చేసిన, కనీసం కొంతమంది ఆకలినైనా తీర్చిన, పేదలకు సేవ చేసిన, అందులో వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కిక్ ను వేం తాగినా ఏ అమ్మాయితో ఉన్నా రాదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి రకరకాల ఆధునిక కోర్సులు నేర్చుకుంటూ, ఫ్యాక్టరీల ద్వారా విషవాయువుల్ని వదులుతూ ఈ పర్యావరణాన్ని మొత్తం నాశనం చేస్తున్నాం. వాహనాల ద్వారా వాయు కాలుష్యం, ఫ్యాక్టరీల్లో కెమికల్స్ ద్వారా నీళ్ల కాలుష్యం, నిత్యం రణగణ ధ్వనులతో శబ్ద కాలుష్యం, పంచభూతాల్ని కాలుష్యమయం చేసేస్తున్నాం. వెస్టర్నర్స్ నేర్పించిన ఈ అజ్ఞానాన్ని విజ్ఞానమని భ్రమపడుతున్నాం. మహర్షుల మాటలను పెడచెవిన పెడుతున్నాం. వారిచ్చిన అపూర్వమైన గ్రంథాలను బూజు పట్టించి రోగాల రొంపుల్లోకి దిగిపోతున్నాం. నా మాటలు వింటున్న వాళ్ళలో ఒక్క విద్యార్థి ఉండకపోతాడా? మన భారతీయ సంస్కృతిని, కళలను, ఆయుర్వేద వైద్యాన్ని భావి తరాలకు అందించకపోతాడా? ఈ ఆశతోనే నేను చెప్తున్నాను. చేతులెత్తి మీ అందరికీ మొక్కుతున్నాను. మీ పిల్లలకు ఆధునిక విద్యతో పాటు మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కూడా నేర్పించండి. ఆయుర్వేద విజ్ఞానాన్ని కూడా నేర్పించండి. వారికి నేర్పించే ముందు మీరు కూడా నేర్చుకోండి. ఇప్పటికి 1400 సంవత్సరాల క్రితం చైనీయులను ఈ మశూచిక రోగం నుండి కాపాడింది ఎవరో కాదు, మన భారతదేశానికి చెందిన బౌద్ధ గురువు బోధిధర్ముడు. జపాన్ లోని హోసో ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ మ్యూజియం లో కొన్ని పురాతన కాలం నాటి పెయింటింగ్స్ బయటపడ్డాయి. అందులో ఒక పెయింటింగ్ లో పెద్ద కళ్ళతో ఒక బౌద్ధ గురువు ఉన్నాడు. అతను ఎవరో కాదు, బోధిధర్ముడు. బోధిధర్ముడు 6వ శతాబ్దంలో చైనా సైనికుల్ని వెంట పెట్టుకుని జపాన్ కు వెళ్లాడు. జపాన్ వారికి బోధిధర్ముడు జెన్ బుద్ధిజాన్ని నేర్పించాడు. అది నిజానికి చైనా వారు చాన్ అని పిలుస్తారు, జపాన్ వారు జెన్ అని పిలుస్తారు. ఈ రెండు పదాలకి మూలం ధ్యానం. ధ్యానమే చాన్ అయింది, చానే జెన్ అయింది. ఈ చిత్రాన్ని మరింతగా గమనించినట్లయితే ఎడం వైపునున్నది టామీ టోమో అనే ఒక గొప్ప విలుకాడు, కుడివైపునున్నది చైనాకు సంబంధించిన షోకి అనబడే సైనికుడు. ఇంట్రెస్టింగ్ గా వీరి వెనక ఒక పర్వతం కూడా చిత్రించబడి ఉంది. ఆ పర్వతం పేరు మౌంట్ ఫ్యూజీ. అది ఒక కోనికల్ పీక్ ఆకారం కలిగిన పర్వతం. అది జపాన్ లోని అతి పవిత్రమైన, ఆరాధ్యనీయమైన ఫ్యూజీ పర్వతం. సరిగ్గా ఈ పర్వతం దగ్గరే బోధిధర్ముడు చిన్న పిల్లల్ని, ప్రజల్ని మశూచిక అంటువ్యాధి నుంచి ఆయుర్వేదం ద్వారా కాపాడాడు. ఈ సంఘటనకు గుర్తుగా ఆ మ్యూజియం లో దొరికిన మరొక పెయింటింగ్ ఉంది. అందులో స్మాల్ పాక్స్ నుంచి కోలుకున్న ఒక పిల్లవాడి చిత్రం ఉంది. ఆ చిన్న పిల్లవాడు బలిష్టంగా చిత్రించబడి ఉన్నాడు, ఎందుకంటే తను కోలుకున్నాడు అనడానికి గుర్తుగా. అతడు ఈ చిత్రంలో బోధిధర్ముళ్ళ ధైర్యంగా చూస్తున్నాడు. సో 7th సెన్స్ అనే మూవీలో చూపించిన అంటువ్యాధి ఎపిసోడ్ మొత్తం అక్షరాల సత్యం. అది మశూచిక వ్యాధి. కానీ ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్లే చైనాలో మరియు జపాన్ లో కూడా చోటు చేసుకున్నాయి. చాలా మంది బోధిధర్ముడు భారతదేశానికి ఏం చేయలేదు, అందుకనే మనం గుర్తుపెట్టుకోలేదు అని అంటున్నారు. ఫ్రెండ్స్, ఓకే, హోసో ఈ మ్యూజియం లో దొరికిన పెయింటింగ్స్ 6వ శతాబ్దానికి చెందినవిగా రేడియో కార్బన్ డేటింగ్ లో గుర్తించబడ్డాయి. చైనీయులకు తెలిసిన ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ మరియు జపనీయులు ఉపయోగించే ఆయుర్వేద మూలికా వైద్య విధానం క్యాంపో మన భారతదేశం వారికి పెట్టిన భిక్ష. బోధిధర్ముడు కథ కట్టుకథ కాదు, ఆయుర్వేద శక్తి సామర్థ్యాలు కట్టుకథలు కావు అని మనకు దొరికిన ఈ ఎవిడెన్స్లే ఆధారాలు. మరి బోధిధర్ముడు మశూచిక రోగాన్ని కంట్రోల్ చేయడానికి వాడిన మూలికలేంటి? ఆ మూలికలు ఉపయోగించి కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయొచ్చా? అసలు బోధిధర్ముడు తర్వాత కాలంలో జపనీయులు ఈ వ్యాధి బారిన పడ్డారా? అసలు ఈ మూలికా వైద్య విధానం ఇంకా ఉందా? బోధిధర్ముడు చైనా, జపాన్లకు ఆయుర్వేద జ్ఞానం పంచిన 130 సంవత్సరాల తర్వాత జపనీయులు మళ్లీ ఆ విజ్ఞానాన్ని మూలన పెట్టారు. 735, 737 సంవత్సరాల మధ్య జపాన్ లో మళ్లీ స్మాల్ పాక్స్ విజృంభించింది. జపాన్ జనాభాలో 1/3 పాపులేషన్ ని చంపేసింది. తప్పు తెలుసుకున్న జపనీయులు బోధిధర్మ విజ్ఞానాన్ని మళ్లీ అవలంబించి క్రమంగా కోలుకున్నారు. ఈ విషయం జపాన్ సొసైటీకి చెందిన డాక్టర్ యూకో నొజాకి అనే క్యాంపో ఆయుర్వేద డాక్టర్ మాటల్లోనే విందాం. Hello everybody, my name is Yuko Nozaki. In the 6th century, Chinese medicine was introduced from China to Japan through the Korean peninsula. A monk went to China to disseminate Buddhism in Japan, simultaneously communicating knowledge of Chinese medicine. Prior to this, in Japan, when people became sick, they relied on primitive prayer, mystical practices, superstition, and so on. When Chinese medicine was adopted, the Japanese initially used the Chinese way as it was. But Japan... ఈమె మాటలకు అర్థం,
6వ శతాబ్దంలో చైనీయుల మెడిసిన్ అంటే ఆయుర్వేద విజ్ఞానం జపాన్కి ఇంట్రడ్యూస్ చేయబడింది. ఈ వైద్య విధానం జపాన్లోకి రాకముందు జపనీయులు రోగగ్రస్తులైనప్పుడు ఆటవిక ప్రార్థనలు, క్షుద్ర మంత్రాలు, మూఢ విశ్వాసాలతో ఉండేవారు. 6వ శతాబ్దంలో చైనీయుల ద్వారా ఆయుర్వేదాన్ని జపాన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. జపాన్ వారి కల్చర్, పర్యావరణాలు, కట్టుబాట్లు, వ్యవహారాల వల్ల జపనీయులకు తగ్గట్టు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించారు. జపాన్ కు ఈ ప్రకృతి ఆయుర్వేద విద్య ఒక బౌద్ధ గురువు ద్వారా వచ్చిందని ఈవిడ పేర్కొన్నారు. ఆ బౌద్ధ గురువు ఎవరో కాదు, బోధిధర్ముడు. విన్నారు కదా, చైనా మరియు జపాన్లకు పూర్తిగా అసలు వైద్యం గురించి తెలియదు. ఆటవిక మూఢ విశ్వాసాలతో బ్రతుకుతూ ఆ రోగాలతో సహజీవనం చేసి చస్తూ ఉండేవాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, బోధిధర్ముడు ఉపయోగించిన ఆయుర్వేద వనమూలికల వివరాలు ఇప్పటికీ చైనా, జపాన్లో వారి వారి పురాతన పుస్తకాల్లో భద్రపరచబడి ఉన్నాయి. మీలో ఎవరైనా చైనాలో కరోనా వైరస్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయో ఆలోచించారా? దానికి కారణం వాళ్ళు కేసులు దాచిపెట్టడమో లేదంటే వాళ్ళు వ్యాక్సిన్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవడమో కాదు. అసలు నిజం ఏంటంటే వాళ్ళు మన బోధిధర్ముడి ఆయుర్వేద ఫార్ములాని ఉపయోగిస్తున్నారు. చైనా గవర్నమెంట్ కరోనా రోగులకు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఈ TCM అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనబడే మన ఆయుర్వేద వనమూలికల్నే ఔషధ మొక్కల చూర్ణాల రూపంలో అందజేస్తుంది. ఆ నివేదికకు సంబంధించిన క్లిప్పింగే దీనికి ఆధారం. మీరే చూడండి. First drug I would like to introduce is called Qinghua Qinggan Granule. It was actually introduced in 2009 when the H1N1 epidemic broke out. There are two ancient Chinese like TCM practitioners, so they combined their prescriptions and created a new one. That's the drug. It has proven one of the prescriptions we use this time is called Qingfei Paidu potion. Actually, it was combined by 4 potions and used 21 herbs, and it's really effective in reducing fever, coughing, and fatigue and symptoms like this, which is really commonly seen in coronavirus patients. And also, we've reached some great results in CT scans and reducing lungs inflammation and protecting major organs. So it's been widely used in the fight against COVID-19 this time. So the prescription was used in 10 provinces across the nation, and we've done a study on 1,245 patients. 919 of them have recovered, and 45 have their symptoms. I think the symptoms are getting back to normal, and 414 have improved symptoms. 66 remains unchanged, so the effective rate is around 94%. Have a rich history in countries like China. They're relied on heavily to help relieve symptoms of illness and build up people's immunities. Experts say herbs have been a treasure trove for modern medicine. And out of them, we've come up with new drugs like malaria drugs, for which the Nobel Prize was awarded to a Chinese scientist several years ago. Now, with Chinese government's backing, herbal medicines derived from plants, flowers, and dried fruit have assumed a key role in the fight against COVID-19. సాంప్రదాయ చైనా వైద్యం అందజేసిన మైల్డ్ సిమ్టమ్స్ మరియు స్వల్ప జ్వరంతో బాధపడుతున్న కరోనా రోగులకు వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగి వ్యాధి నిరోధక శక్తి పుంజుకుని కోలుకుంటున్నారు. మేము గతంలో 2003లో వచ్చిన సార్స్ వైరస్ పేషెంట్లకు ఈ మూలికా వైద్య విధానాన్ని వ్యాధి తీవ్రత చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్ల మీద ప్రయోగించాం. తర్వాత వారి పరిస్థితి చాలా మెరుగైంది, మంచి సత్ఫలితాలు వచ్చాయి. కరోనా వైరస్ రోగగ్రస్తులకు 4 భాగాలుగా చేసిన 21 రకాల ఆయుర్వేద మూలికలను కలిపిన చింగ్-ఫై-యీ అనే చూర్ణం మందుని ఇస్తున్నాం. ఇది కరోనా వ్యాధిగ్రస్తుల జ్వరాన్ని, దగ్గుని, జలుబుని తగ్గిస్తుంది. ఈ మూలికలు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు రోగుల CT స్కాన్స్ లో అద్భుతమైన రిజల్ట్స్ కనిపించాయి. ఈ మూలికల ప్రిస్క్రిప్షన్ చైనా గవర్నమెంట్ అఫీషియల్ గా చైనాలో 10 ప్రావినెన్స్ లో వాడుతుంది. ఈ ఆయుర్వేద మూలికల్ని, ఔషధాల్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఈ మూలికలు బోధిధర్ముడు అందించిన మన భారతీయ ఆయుర్వేద విజ్ఞానమే. ఇది చైనా వాడి సొత్తేం కాదు. బోధిధర్ముడికి ఈ ఆయుర్వేద విజ్ఞానం చరక సంహిత ద్వారా, సుశ్రుత సంహిత ద్వారా అందింది. గుర్తుపెట్టుకోండి, మన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో మొట్టమొదటిసారిగా టీకాలు ఉపయోగించేవారు. ఎడ్వర్డ్ జెన్నర్ 1766లో టీకాను కనిపెట్టక ముందే మన భారతీయులు దాన్ని వాడేవాళ్లు. ఇక ఈ వ్యాక్సిన్ పద్ధతి మన భారతదేశంలో ఉపయోగించేవారు అనడానికి ఇవిగోండి ఆధారాలు. 1999లో హెండర్సన్ అండ్ మాస్ అనే బ్రిటిష్ డాక్టర్స్ చేసిన అధ్యయనం ప్రకారం భారతీయులకు కనీసం 1000 సంవత్సరాల కంటే పూర్వం నుండి ఇనాక్యులేషన్ పద్ధతి ద్వారా స్మాల్ పాక్స్ అని మనం పిలిచే మసూచిక లేక మసూరిక అంటువ్యాధికి టీకా వేయడం తెలుసు. కొన్ని మూలికల రసాయనాలతో మసూచిక పొక్కుల నుండి తీసి బాగా డ్రై చేసిన మెటీరియల్ ని
ముక్కులోకి బ్లో చేసే పద్ధతి మరియు ఔషధాలతో కలిపిన ఆ మశూచిక మెటీరియల్ ని దానిలో ఉన్న వైరస్ ని వీక్ ఫామ్ చేసి శరీరంపై నేరుగా చేతి మీద ఘాట్లు పెట్టడం ద్వారా గాని ఈ 2 పద్ధతుల్లో వీరు ఈ మహమ్మారి అయిన మశూచికను సమర్థవంతంగా ఎదుర్కొనేవారు అని తెలియజేశాడు. ఈ మహమ్మారి రోగాలైన అంటువ్యాధులకు టీకా వేసే పద్ధతి ఆయుర్వేదంలో, సుశ్రుత సంహితలో, చికిత్సా స్థానంలో, అగాధ తంత్రంలో ఉంది. ఈ అగాధ తంత్రంలో సుశ్రుతుడు పాము, తేలు నుండి వచ్చే విష పదార్థాల నుండి మరియు ఇతర వైరస్ల వల్ల సంక్రమించే విష జ్వరాల నుండి, కుక్క కాటు వల్ల సంక్రమించే ర్యాబిస్ వైరస్ నుండి కాపాడడానికి అనేక మార్గాలు మానవాళికి తెలియజేశాడు. ఇక చరకుడు తన చరక సంహిత గ్రంథాలలో విషాల నుండి తయారు చేయగల అద్భుతమైన ఔషధాలను వివరించాడు. ఆ మహానుభావుడు సూక్ష్మ క్రిములు మనిషి రక్తంలో, కఫంలో, శ్లేష్మంలో తిరుగుతాయని, అవి కంటికి కనబడవని ఆనాడే పేర్కొన్నాడు. సుశ్రుత సంహితలో ఉత్తర తంత్రంలో 54వ అధ్యాయంలో మరియు కాయ చికిత్స తంత్రంలో ఈ విషజ్వర అంటువ్యాధులు కలిగిన వారు తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తినకూడదు అని సూచించబడి ఉంది. నిదాన స్థానం అనే సుశ్రుత సంహిత విభాగంలో 5వ అధ్యాయంలో అంటువ్యాధిగ్రస్తులకు భౌతిక దూరం పాటించాలని, రోగగ్రస్తులు వదిలిన శ్వాస పీల్చినా రోగం అంటుకుంటుందని, వ్యాప్తి చెందుతుందని జాగ్రత్తలు వేల సంవత్సరాల క్రితమే తెలియజేయబడింది. ఇక ఈ వ్యాక్సిన్ పద్ధతి భారతదేశంలో ఉపయోగించేవారు అనడానికి ఇవిగోండి ఆధారాలు. అది 1767 కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ లండన్. అక్కడి డాక్టర్ అయిన డాక్టర్ జాన్ జెడ్ హాల్వెల్ ఇలా పేర్కొన్నారు: మేము భారతదేశంలో బృందావనం, అలహాబాద్, బెనారస్ ప్రావిన్సెల్లో 4 బృందాలుగా విడిపోయి పర్యటించాము. మశూచి వ్యాధి వచ్చే సీజన్ కంటే ముందే అక్కడ చాలా మందిని కలిసి ఈ వ్యాధిని భారతీయులు ఎలా ఎదుర్కొంటున్నారో కనుగొన్నాము. అందులో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ భారతదేశ పురాతన ఆయుర్వేద వైద్యులు ఆడవారికి భుజం ప్రాంతంలో, మగవారికి మణికట్టుకి మరియు మోచేయికి మధ్య ప్రాంతంలో ఈ మశూచిక టీకాను ఇస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడు ముందుగా ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ ని తీసుకుని తన చేతిలో పట్టుకుని ఇనాక్యులేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాడు. ఆ కాటన్ క్లాత్ తో ఇనాక్యులేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి చేతిపై 10 నిమిషాల పాటు తుడిచి, తన దగ్గర వెండితో చేయబడిన సన్నని సూది వంటి ఇన్స్ట్రుమెంట్ తో చిన్నగా ఆ వ్యక్తి చేతిపై గీతలు గీసి కొద్దిగా రక్తం బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత వనమూలికలతో మశూచిక కణాల్ని కలిపిన పదార్థాన్ని చిన్న కాటన్ మీద 2-3 చుక్కలు పవిత్ర గంగాజలంతో కలిపి ఆ చిన్న గాయం మీద అద్దాడు. ఇక్కడ ప్రత్యేకించి గంగా జలాన్ని ఎందుకు వాడారంటే, గంగా జలానికి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ జలాలను మన భారతీయులు అత్యంత పరమ పవిత్రంగా భావిస్తారు. అలా బ్యాండేజ్ కట్టిన తర్వాత ఆ వ్యక్తిని ఈ కట్టు దానంతటది ఊడిపోయేంత వరకు తీయవద్దు అని సూచించాడు. ఆ వైద్యుడు గాజుగుడ్డలో 2 మడతలు వేసి కాటన్ లో భద్రపరచబడిన ఆ స్మాల్ పాక్స్ మెటీరియల్ 1 సంవత్సరం క్రితంది అని చెప్పాడు. తామెన్నడూ ఫ్రెష్ మెటీరియల్ ని ఉపయోగించము అని చెప్పాడు. ఈ టీకా వేయించుకున్న 10 లక్షల మందిలో కేవలం ఒక్కడికి మాత్రమే పడలేదని, మిగిలిన 9,99,999 మంది ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుని డాక్టర్ హాల్వెల్స్ ఆశ్చర్యపోయాడు. అంటే 99.999 సక్సెస్ రేట్ కలిగి ఉన్న ఆ ఆయుర్వేద వైద్య విధానాన్ని అందుకోవడానికి మనకు మరికొన్ని 100 ఏళ్లు పడుతుందని పేర్కొన్నాడు. అది 1731. భారతదేశంలో బెంగాల్ ప్రాంతానికి ఆర్ కౌల్ట్ అనే బ్రిటిషర్ ఆపరేషన్ ఆఫ్ ఇనాక్యులేషన్ అనే దర్యాప్తు పని మీద వచ్చాడు. అతడిక్కడ చూసిన విషయాలను లండన్ లో డాక్టర్ ఆలివర్ కౌల్ట్ కి లేఖ రూపంలో రాశాడు. ఆ ఉత్తరం ఇప్పటికీ మనకు సాక్ష్యంగా మిగిలిపోయింది. బెంగాల్ ప్రాంతంలో ఇతినిరంత బ్రాహ్మణులు అనే ఆయుర్వేద వైద్యులు స్మాల్ పాక్స్ రాకుండా ప్రజలందరికీ ఆయుర్వేద వైద్య టెక్నిక్స్ వాడుతూ వైద్యం చేస్తున్నారు. ఈ భారతీయుల్ని ఈ టెక్నిక్ మీకు ఎలా తెలుసు అని అడిగితే వారు చెప్పిన ఒకే ఒక సమాధానం ధన్వంతరి. ధన్వంతరి ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ప్రపంచానికి ధన్వంతరి దేవుడు మొట్టమొదటి ఆయుర్వేదాన్ని అందించిన దేవ పురుషుడు. మీలో చాలా మందికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది.